యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ బై తెలంగాణ పోలీస్. దీని గురించి ఏదైనా ఐడియా ఉందా? లేకపోతే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యాంటీ రెడ్ ఐ క్యాంపెయిన్ అంటే ఏంటి, ఎందుకు? హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేసెస్ లో స్పై కెమెరాలు గుర్తించేందుకు స్పెషల్ టీం రంగంలోకి దిగుతుంది. పోలీసులు, విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ సహకారంతో ప్రత్యేకంగా ఓ టీం పబ్లిక్ ప్లేసెస్ మరియు ఇతర ప్రాంతాలలో స్పై కెమెరాల దుర్వినియోగానికి ముగింపు పలకాలని యూసుఫ్గూడలోని హెవెన్ హోమ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న వరలక్ష్మి 2017లో బిల్ దాఖలు చేశారు. స్పై కెమెరాలను బహిరంగ మార్కెట్లో అక్రమంగా విక్రయించడాన్ని పర్యవేక్షించేందుకు, వాటిని దుర్వినియోగం చేసే వారికి శిక్షలు విధించేందుకు నియమాలు, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తన పిటిషన్లో కోరారు. హోటల్స్, షాపింగ్ మాల్స్ లో మహిళల భద్రతపై చాలా కాలంగా అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్కడి సీసీ కెమెరాస్, అలాగే సెల్ ఫోన్ కెమెరాలు మిస్యూజ్ చేస్తున్నారు. ట్రయల్ రూమ్ లో కొన్ని ఫేక్ మిర్రర్లు పెట్టి వాటి వెనకాల కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారు. తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ తరచూ ఇటువంటి కేసులు బయటపడుతున్నాయి. మహిళలను రహస్యంగా చిత్రీకరించిన వీడియోస్ సోషల్ మీడియాలో కూడా చాలా ఉంటాయి. షాపింగ్ మాల్స్ లో, ట్రయల్ రూమ్స్ లో, హోటల్ గదులు, లేడీస్ హాస్టల్స్, పీజీలు, ఇటీవల కాలంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు యాంటీ రెడ్ ఐని తెరపైకి తెస్తున్నారు. ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులో, గోడ గడియారంలో, గోడలకు అంటించిన స్టిక్కర్ల చాటున, అద్దాల వెనక ఇలా స్పై కెమెరాలు ఎక్కడ పెట్టినా కనిపెట్టే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అయితే తెలంగాణ పోలీసులు తొలిసారిగా స్పై కెమెరాస్ ను కనిపెట్టేందుకు యువతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 300 మంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు స్పై కెమెరా డిటెక్టర్లు కూడా అందిస్తున్నారు. శిక్షణ ఇప్పటికే పూర్తి కాగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లోని హోటల్స్, షాపింగ్ మాల్స్ లోకి వెళ్లినప్పుడు మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో భారీ, మధ్య తరహా షాపింగ్ మాల్స్ అన్నీ కలిపి మొత్తం 1500 పైగా ఉన్నాయి. వీటిలో సగానికి పైగా బట్టల దుకాణాలే ఉంటాయి. ఇక హోటల్స్ అంతకు 2 రెట్లున్నాయి. ఈ క్రమంలో కొందరు పోకిరీలు హోటల్స్ లోని స్నానాల గదులు, అలాగే షాపింగ్ మాల్స్ లో దుస్తులు మార్చుకునే గదుల్లోనే రహస్య కెమెరాలు అమర్చుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని షాపింగ్ మాల్స్ ఎక్కడైనా రహస్య కెమెరాలపై వెతుకులాట ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. సెక్యూర్ అండ్ సేఫ్ పేరుతో ఈ షాపింగ్ మాల్స్, కమర్షియల్ స్థలాల్లో అమర్చిన స్పై కెమెరాస్ ను ఈ టీం గుర్తించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాల్స్, ఇతర వాణిజ్య స్థలాలను సందర్శించి అక్కడ రహస్య కెమెరాలు లేదా స్పై కెమెరాస్ ను తనిఖీ చేస్తారు. నిపుణులు కూడా ఈ బృందాల్లో ఉంటారు. మహిళలు దుస్తులు మార్చుకునే ట్రయల్ రూమ్స్, వాష్రూమ్లు, టాయిలెట్లు మొదలైన వాటిలో కెమెరాస్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అక్కడ ఎలాంటి కెమెరాలు కనిపించకపోతే ఆ స్థలాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్రకటిస్తారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని షాపింగ్ మాల్స్ లోనూ తనిఖీలుంటాయి. ఒక షాపింగ్ మాల్ ను ఎన్నిసార్లైనా చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం మహిళలు, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతుందన్నది పోలీసు వర్గాల మాట. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. త్వరలో 30,000 మంది వాలంటీర్లను తయారు చేస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు.